ఒక చిన్న గ్రామంలో బాబు అనే బాలుడు ఉండేవాడు. అతను చాలా చురుకుగా, మంచి మనసున్నవాడిగా ఉండేవాడు. కాని మొదట్లో అతనికి కొన్ని అలవాట్లు మంచివిగా ఉండేవి కావు. ఒకరోజు బాబు ఉదయం ఆలస్యంగా లేచాడు. పళ్ళు తోమకుండా బడికి వెళ్ళాడు. క్లాసులో ధ్యాసగా లేకపోవడం వల్ల మాస్టారు అతనిని మందలించారు. తరువాతి రోజు తన తల్లి బాబుతో ప్రేమగా మాట్లాడింది. బాబూ, మంచిగా ఉండాలంటే మంచలవాట్లు అవసరం. ఉదయాన్నే లేచి పళ్ళు తోమాలి, చేతులు కడుక్కోవాలి, మంచి ఆహారం తినాలి. స్కూల్లో ఆత్మీయంగా వినాలి. ఆ మాటలు బాబుకి బాగా నచ్చాయి. ఆ రోజు నుంచే బాబు మారిపోయాడు. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు లేవడం ప్రారంభించాడు. పళ్ళు తోమడం, స్నానం చేయడం, శుభ్రంగా ఉండడం అలవాటు చేసుకున్నాడు. స్కూల్లో శ్రద్ధగా చదువుతూ మాస్టారు చెప్పేది వినడమూ ప్రారంభించాడు. అల్లరి చేయడం మానేసి అందరికీ సహాయం చేయడం మొదలుపెట్టాడు. ఒక నెల తర్వాత మాస్టారు బాబును గమనించి, బాబూ, నీవు ఇప్పుడు మా స్కూల్కి ఆదర్శ విద్యార్థివి అని అభినందించారు. బోధన, మంచి అలవాట్లు మన జీవితాన్ని మెరుగుపరుస్తాయి.